ఆగండి ఒకసారి స్వీట్ రెసిపీ చూడండి. కమ్మగా రుచిగా చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రసాదం క్వాంటిటీ బట్టి రైస్ అలాగే 1 కప్పు పెసరపప్పు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ముందు పెసరపప్పు వేగించుకొని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే బియ్యం కూడా ఒకసారి వేగించుకొని వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బియ్యంలో వేగించి పక్కన పెట్టుకుని పెసరపప్పు కూడా కలిపి నీళ్లు వేసుకొని నానబెట్టి ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్లు చొప్పున వేసుకొని పొయ్యి మీద పెట్టి మూత పెట్టుకుని మరిగించుకోండి. నీళ్లు మరిగాక మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు అందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకోండి. స్వీట్ కి తగ్గ బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి కరిగించుకోండి. రైస్ ఉడికిపోయిన తర్వాత కరిగించుకున్న బెల్లం నీళ్లు వడకట్టుతో వేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లం అలాగే 1 కప్పు పంచదార తీసుకోండి. మీకు కావాలితే మొత్తం బెల్లం అయినా తీసుకోండి, లేకపోతే పంచదార అయినా తీసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకొని దగ్గరగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా ఒకసారి జల్లు. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ వేగించుకోండి. వేగిన తర్వాత ప్రసాదంలోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే గీ కూడా వేసుకోండి. అంతేనండి, స్వీట్ రెడీ. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి.